పులిహోరకి కావలసిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. ఒకసారి చెప్తాను. కరివేపాకు, ఉడికించుకున్న శనగలు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, ఆవాలు, మినప్పప్పు, బెల్లం పొడి, పసుపు, మెంతులు, నువ్వులు, శనగపప్పు, చింతపండు పులుసు, అలాగే లావు అటుకులు. నేను ఇక్కడ అన్ని వేస్తూ ఉంటాను, మీరు కొంచెం వేయించుతారా? తప్పకుండా. కొంచెం శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు కొన్ని, మెంతులు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నువ్వులు వేద్దాం. సో ఇప్పుడు మీ ఇంత పెద్ద జర్నీలో మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుందండి? హస్బెండ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ గా ఉంది. వాళ్ళు వెనక నుంచి నడిపించబట్టి మనం ఇంత ఫ్రీగా చేసుకోగలుగుతున్నాం. వాళ్ళ సపోర్ట్ లేని మనం ఏం చేయలేము అస్సలు. అలాగే ఇందులో నువ్వులు కూడా వేసేసాను. ఒక్కసారి కొంచెం కలిపితే అవి కూడా వేగిపోతాయి. మామూలుగా సీరియల్స్ వర్క్ చేయడానికి, మూవీస్ వర్క్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సుజాత గారు? అవును. మీకు ఏది ఇష్టం ఎక్కువ? ఏది అంటే నాకు రెండు ఇష్టమే, కాకపోతే టైమింగ్ డిఫరెంట్ గా ఉంటది. మన సినిమా అనుకోండి 6 to 6 ఉంటది, సీరియల్ అనుకోండి 9 to 9 ఉంటది. సో పెద్ద వేరియేషన్ ఏం అనిపించదు. ఇంట్లో ఉండడం కంటే షూటింగ్ చేయడం అంటేనే ఇష్టం. మిక్సీ జార్ ఉంది కదా, ఇందులో వేసేసి పౌడర్ చేసేద్దాం. మీకు వంట చేయడం కూడా ఇష్టం ఉన్నట్టుంది. చాలా. ఒకసారి నాకు ఇచ్చేయండి, ఇందులో వేసేసి. ఇంట్లో ఫెస్టివల్స్ కి, పండగలకి, వాటికి వీటికి అన్నిటికీ నేనే చేస్తుంటా ఎక్కువ. ఏం బాగా వండుతారు మీరు? ఇది అదని కాదు, స్వీట్స్ ఇంకా అన్ని రకాల వంటలు చేస్తుంటా. పచ్చళ్ళు అయితే ఇంకా చాలా ఇష్టంగా ఉండదా. ఓ అవునా? సో ఇదైతే మంచి ఫ్రై అయిపోయాయండి. వీటిని కాసేపు పక్కన పెట్టేద్దాం. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవడానికి బాగుంటుంది. అటుకులు ఉన్నాయి, ఇవి లావ్ అటుకులు అనమాట. మంచిగా వాటర్ లాగుతుంది. చింతపండు గుజ్జు కూడా తీసి పెట్టాను. ఇందులో కొంచెం వాటర్ వేయండి సుజాత గారు. పల్చగా చేసుకో. చాలా చాలా. ఇక్కడ ఉప్పు ఉంటుందండి వాటర్ వెనకాల. అటుకులకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. అలాగే కాస్త బెల్లం పొడి వేసి చింతపండు గుజ్జుని ఈ అటుకుల్లో వేసేస్తున్నాను. డైరెక్ట్ గా చింతపండు గుజ్జు ఇందులో వేసేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసేస్తే అంతా లాగేస్తుంది అటుకులు. ఇప్పుడు చూడడానికి కొంచెం వాటరీగా ఉంది, కానీ కాసేపు అయ్యాక లాగేస్తుంది. దీన్ని ఇలా కలిపి పెట్టేసాం కదండి. ఓకే. ఈలోపు నేను మిక్సీ పట్టేస్తాను. ఈ పౌడర్ కూడా ఇందులోనే వేసి కలిపేసుకోవాలి. ఇలా పౌడర్ చేసేసాను. దీన్ని పక్కన పెట్టేశాను. అలాగే ఈ కడాయి కూడా ఆన్ చేసే ఉంది. ఇందులో నూనె వేయాలండి. పులిహోరకి ఎప్పుడు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కదా. మూత తీసేయాలి, దీన్ని పైకి లాగే. చూసుకోండి. చాలు. చాలా చాలు. ఇప్పుడు మనం ఇందులో కొన్ని ఆవాలు, పల్లీలు వేసి కొంచెం పల్లీలు వేగాలి. ఏ పులిహోర చేసినా తాలింపు చాలా ముఖ్యం. అవును. పల్లీలు కాస్త వేగిన తర్వాత అప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసేద్దాం. చాలా మంది ఎండుమిరపకాయలు లాస్ట్ లో వేస్తారు, కానీ ఎండుమిరపకాయలు మంచిగా వేగితేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులో శనగపప్పు, అలాగే మినప్పప్పు, పప్పులన్నీ బాగా వేగిన తర్వాత అప్పుడు మనం కరివేపాకు, పసుపు వేద్దాం. కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తున్నాను. చక్కగా రెడీ అయ్యి వంట చేయాలంటే ఇదే ప్రాబ్లం, ఎక్కడ ఆయిల్ పడుతుందో అని. తరువాత పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇంగువ లేని పులిహోర ఊహించుకోలేము, అసలు బాగోదు. అలాగే ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగలు వేసేస్తున్నాను.
ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో మన దగ్గర శనగలు కదా, వాయనాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ చింతపండు పులుసు పోసి నానబెట్టేసుకున్నాం చూడండి, అంత లాగేసింది. ఈ అటుకుల్ని ఇందులో వేసేస్తాం. మనం తయారు చేసుకున్న ఈ పొడి వేస్తే మంచి పొడి పొడి అవుతుంది అన్నమాట. ఇలాగే సేమ్ రైస్ తో కూడా మనం తయారు చేసుకోవచ్చు. కావాలి అంటే లాస్ట్ లో కొంచెం ఆవపిండి వేసినా కూడా బాగుంటుంది. ఆవ పెట్టిన పులిహోర అంటాం కదా, అలా. ఇప్పుడు చిన్న మంటలో ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. రైస్ ఉడకబెట్టుకొని అవన్నీ చేయడం కన్నా ఇన్స్టెంట్ గా కొంచెం తొందరగా అవ్వాలి అంటే ప్రాసెస్ లో ఈజీ ప్రాసెస్ లో మళ్ళీ మనం 2 సార్లు అన్నం తినలేం కదా ఉపవాసం ఉన్నప్పుడు. సో అప్పుడు కూడా ఇలా అటుకులతో చేసుకోవచ్చు. ఎప్పుడు అటుకులు ఉప్మా కాకుండా అటుకుల పులిహోర కూడా. అటుకుల మనం పులిహోర ఇందులో శనగలు కూడా యాడ్ చేసాం. చూడండి మంచి పొడి పొడిగా అయిపోయింది. 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఈ లోపు ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. ఇదిగోండి 5 నిమిషాల తర్వాత చూసారా ఎలా అయిపోయిందో, పొడి పొడిగా. తొందరగా చేసుకునే వంట ఇది. ఆ ఫ్లేవర్ ఎలా వస్తుంది, అరోమా చాలా బాగుంది. అందరికి చింతపండుని ఉడికిచ్చి పులిహోర చేయడం రాదండి, అంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి. సో ఇది సింపుల్ అన్నమాట. వేడిగా ఉన్నప్పుడు తినొచ్చు, చల్లగా అయితే ఇంకా బాగుంటుందండి. ఒక పూట ఆగి తింటే ఊరితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర. ఆ చింతపండు రసం అంతా బట్టి చాలా టేస్ట్ వస్తుంది. ఇందులో అటుకులు మంచి ఫైబర్ ఉంటాయి, అందులో పల్లీలు ఉన్నాయి, శనగలు ప్రోటీన్, బ్యాలెన్స్ ఫుడ్ అని కూడా మనం అనొచ్చు. పులిహోరని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, శనగల అటుకుల పులిహోర తయారీ విధానం చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. శనగల అటుకుల పులిహోర తయారీ విధానం: ముందుగా పాన్ లో శనగపప్పు, ఎండుమిరపకాయలు, మెంతులు వేయించి లాస్ట్ లో నువ్వులు కూడా వేయించుకొని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టాలి. తరువాత అటుకులలో కాస్త ఉప్పు, బెల్లం పొడి, చింతపండు గుజ్జు కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసుకొని ఆవాలు, పల్లీలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి తాలింపు చేసుకొని ఉడికించిన శనగలు, పులుసు కలిపి పెట్టుకున్న అటుకులు కూడా వేసి ఒకసారి కలిపి ముందుగా చేసి పెట్టుకున్న పొడి కూడా వేసి చిన్న మంటలో మగ్గనిస్తే ఎంతో టేస్టీ అయిన శనగల అటుకుల పులిహోర రెడీ అవుతుంది.